నమస్కారం ఫ్రెండ్స్, వెల్కమ్ టు మంచి మార్గం ఛానల్. సోషల్ మీడియాలో జరిగే ప్రచారము ఎంతవరకు మనము నమ్మొచ్చు అనేది ఈ ఎలక్షన్ రిజల్ట్స్తో తేటతెల్లమైపోయింది. అంటే సోషల్ మీడియా అనేది పబ్లిక్ యొక్క జనరల్ పర్సెప్షన్ అండ్ ఫైనల్ ఒపీనియన్ కాదు అని మనకు సోషల్ మీడియా ద్వారానే ఈ విషయం తెలుస్తుంది. అయితే జనరల్ పబ్లిక్ యొక్క పర్సెప్షన్ను సోషల్ మీడియా చేంజ్ చేస్తుందా అంటే తప్పకుండా చేస్తుంది. ఫైనల్ డిసిజన్ను ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతుందా అంటే ఒక 60% అవునని ఆన్సర్స్ వస్తున్నాయి. అయితే ఇప్పుడు భారతదేశంలో మెయిన్ స్ట్రీమ్ మీడియా అండ్ సోషల్ మీడియాని టగ్ ఆఫ్ వార్ పెడితే దాంట్లో సోషల్ మీడియాలో జనరేట్ అయ్యే ఇన్ఫర్మేషన్ మెయిన్ స్ట్రీమ్ మీడియాకు కంపేర్ చేస్తే చాలా వరకు బెటర్ అనిపిస్తుంది. అంటే ఈ సోషల్ మీడియా అంటే ద మీడియా విచ్ ఈజ్ హ్యాండిల్డ్ బై జనరల్ పబ్లిక్ అని అర్థం. ద ఇన్ఫర్మేషన్ ఫ్లో విచ్ ఈజ్ స్ప్రెడ్ బై ద సొసైటీ ఈజ్ సోషల్ మీడియా. అంటే నా మనసులో ఏముంటుందో అది ఒక ప్లాట్ఫామ్ పై వ్యక్తం చేయడము సోషల్ మీడియా యొక్క అంటే పని. అయితే ఈ జనరల్ మీడియా స్ప్రెడ్ చేసే ఇన్ఫర్మేషన్ ఇప్పుడు సోషల్ మీడియాకి కంపేర్ చేస్తే చాలా మందికి ఫేక్ అనిపిస్తుంది. ప్రాక్టికలీ సోషల్ మీడియాలో జనరేట్ అయ్యే ఇన్ఫర్మేషన్ ఫేక్ అని జనరల్ పర్సెప్షన్. బట్ ఇప్పుడు పరిస్థితి ఎట్లా వచ్చిందంటే మెయిన్ స్ట్రీమ్ మీడియానే ఫేక్ అనిపిస్తుంది. బికాస్ ద మెయిన్ స్ట్రీమ్ మీడియా కెన్ బి బాట్ అట్ ఎ ప్రైస్. అంటే ఇది బల్క్ ఎస్ఎంఎస్ లాగా. ఇప్పుడు మెయిన్ స్ట్రీమ్ మీడియా అనేది ఒక బల్క్ ఎస్ఎంఎస్ లాగా అండ్ సోషల్ మీడియా ఇండివిజువల్ ఎస్ఎంఎస్ లాగా. అంటే ఒక పెద్ద ఛానల్ని మన వైపు ఒకరికి డబ్బు ఇచ్చేసి తిప్పుకోవచ్చు. కానీ సోషల్ మీడియా స్ప్రెడ్ అవుతుంది లేదా విడివిడిగా ఉంటుంది. ఇండివిజువల్స్ నడిపిస్తారు కనుక ప్రతి ఒక్క ఇండివిజువల్ని బల్క్లో కొనలేము. ఇది సోషల్ మీడియా యొక్క మంచి పాయింట్ కూడా. అయితే సోషల్ మీడియా మన జనరల్ పర్సెప్షన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలదా, అసలు సమాజంలో ఏం జరుగుతుంది అని మనం ఆలోచిస్తే ఇప్పుడు తెలంగాణ అండ్ ఆంధ్ర అనే రెండు విభజించబడిన రాష్ట్రాలు. అసలు ప్రాక్టికల్గా ఈ రెండు రాష్ట్రాలకు ఉన్న ప్రాబ్లమ్స్ ఏమి, ఇవి సాల్వ్ అవుతాయా? అక్రాస్ ద టేబుల్ కూర్చొని ఇద్దరు చీఫ్ మినిస్టర్స్ సాల్వ్ చేయగలిగిన ప్రాబ్లమేనా?
ఆస్తుల పంపిణీ చేసుకోవచ్చు, కానీ రాజ్యాంగ షెడ్యూల్ ప్రకారము ఇవి సాధ్యమే, ఈ ఆస్తుల పంపకం అనేది. కానీ రాజ్యాంగానికి మించిన ప్రాబ్లమ్స్ మన తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్వి. ఒకే భాష మాట్లాడే రాష్ట్రాన్ని రెండుగా విభజిస్తే ఎన్ని రకాల మంచి జరుగుతుందో దానికి 10 రెట్లు చెడు జరిగే అవకాశం ఉంది. కనుక నేను అబ్జర్వ్ చేసింది ఈ తెలంగాణ గురించి కానీ ఆంధ్ర గురించి కానీ చాలా మటుకు సోషల్ మీడియాలో డిస్కస్ కాదు. ఎందుకంటే డిస్కస్ చేసిన కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ లేవలే దాంట్లో వస్తాయి కనుక ఎవరు డిస్కస్ చేయరు. ప్రాక్టికలీ ఇది ఒక క్రిటికల్ ప్రాబ్లం. అందరూ ఆంధ్రప్రదేశ్ రిజల్ట్స్ చూసి ఆ మత్తులో మునిగి తేలుతున్నారు. ఇక్కడ తెలంగాణలో కొత్త గవర్నమెంట్ వచ్చి ఒక 4-5 నెలల్లో వాళ్ళు ఇంకా ఆ పార్టీ మూడ్లోనే ఉన్నారు. ప్రస్తుతానికి ఏపీలో గవర్నమెంట్ ఫామ్ కాలేదు. ఇక్కడ తెలంగాణ గవర్నమెంట్ హనీమూన్ మూడ్లో ఉన్నారు. అంటే 2 రాష్ట్రాల్లో ప్రజల పర్సెప్షన్, ప్రజల గోడు వినేవాడు ఎవడూ లేడు. ఇప్పుడు తెలంగాణ అండ్ ఆంధ్ర రాష్ట్రాల్లో ఒక విచిత్రమైన సిచ్యువేషన్ ఉంది. ఇరు రాష్ట్రాలకు పాపులేషన్ అనే ఒక క్రిటికల్ ప్రాబ్లం వచ్చి మనపై పడ్డది. పాపులేషన్ అయితే ప్రజలు అందరూ కలిసిపోయారు కదా. భారతదేశంలో ఏ పౌరుడైనా ఏ రాష్ట్రంలోనైనా ఉండొచ్చు కదా. మరి కొత్తగా ఈ ప్రాబ్లంని మీరు తెరపైకి ఎందుకు తెస్తున్నారు అని అటు ఆంధ్ర వాళ్ళు ఇటు తెలంగాణ వాళ్ళు తమ స్వార్థాన్ని చూసుకొని ఈ ప్రశ్న వేయచ్చు. కానీ మంచి మార్గంలో ఉన్నది ఉన్నట్టు చెప్పడం మంచి మార్గం యొక్క ప్రత్యేకత. ఎవరు రేజ్ చేయని పాయింట్లను అంటే సమయం ఉన్నప్పుడే రేజ్ చేసి అది ఫ్యూచర్ ప్రాబ్లంగా మారకుండా లేదా ప్రాబ్లంగా మారిన దాని పరిష్కారాలేమి, ప్రాబ్లంని చెప్పడం కాకుండా మన స్థాయి కాకపోయినా పరిష్కారాలు కూడా మంచి మార్గం ద్వారా ఎప్పటికప్పుడు మీకు తెలియజేస్తూ ఉంటాను. గమనించండి, ఇది నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే. నేను ప్రతి ఒక్కరి అంటే అండర్ ద స్కిన్ అంటే వాళ్ళలో పరకాయ ప్రవేశం చేసి నేను ఒక ఆంధ్రవాడిగా ఉంటే నా పర్సెప్షన్ ఏమి, నేను తెలంగాణ వాళ్ళ పరకాయ ప్రవేశం చేసి నేను ఒక తెలంగాణవాదిగా నేను ఎలా ఆలోచిస్తానని ఈ పరకాయ ప్రవేశం ద్వారా నేను అస్సలు గుట్టు రట్టు చేస్తూ ఉంటాను. అంటే నాకు ఆ విద్య తెలుసు అని కాదు, అంటే ఒక మైండ్ సెట్ లోపల ఎంటర్ అయ్యి అలాగే థింక్ చేస్తే ఎలా ఉంటుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వము ఒక క్రిటికల్ ప్రాబ్లం నుంచి కొట్టుమిట్టాడుతుంది. ఆ ప్రాబ్లము బహిర్గతం చేస్తే ఒక ప్రాబ్లము,
బహిర్గతం కాకుంటే ఇంకో ప్రాబ్లం. అదే వలసవాదుల యొక్క తెలంగాణ అంటే రిసోర్సెస్ పై హక్కు వలసవాదులు ఆంధ్ర వాళ్ళు కావచ్చు, బీహార్ వాళ్ళు కావచ్చు, ఉత్తరప్రదేశ్ వాళ్ళు కావచ్చు, సాఫ్ట్వేర్ పాపులేషన్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, వలసవాదుల హక్కు తెలంగాణ రిసోర్సెస్ పై అసలు ఎంతవరకు ఉండాలి? ఇది ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్కి ఒక సవాలుగా మారింది. చాలా మంది బయట చెప్తలేరు, లోపల మదనపడి కుళ్ళిపోతున్నారు. కానీ బయట చెబితే దీని పరిణామాలు తీవ్రంగా ఉండొచ్చు అని వాళ్ళ భావన. సర్కారు ఉంటుందా కూలిపోతుందా అనే సవాలుకు ప్రతి సవాలు ఈ ప్రాబ్లం. ఇప్పుడు తెలంగాణ సర్కారు మేజర్ ప్రాబ్లం ఏమంటే వాళ్ళు ఇచ్చే సబ్సిడీలు వాళ్లకు ఓటు వేసిన తెలంగాణ వాదులకు చేరుతున్నాయా లేవా? చేరుతున్నా ఈ సబ్సిడీల ఫలితాలు వలసవాదులు అనుభవించి ఓటు అక్కడ వేసి సుఖాలు ఇక్కడ అనుభవిస్తున్నారా? ఇది రేవంత్ రెడ్డిని ఉక్కిరి బిక్కిరి చేస్తున్న ప్రశ్న. ఇప్పుడు రేవంత్ రెడ్డి మీరు మాటలు బయట వింటుండొచ్చు, కానీ లోపల మెదులుతున్న అంటే క్వశ్చన్ ఏమంటే తెలంగాణ ఓటర్లకు సబ్సిడీలు చేరితే ఓకే, కానీ వలస వచ్చిన వాళ్లకు ఈ సబ్సిడీ ఫలాలు అందినా వాళ్ళు తెలంగాణ వాదులు కాదు కాబట్టి ఫలాలు మింగి పంగనామం పెడతారు అనే గట్టి నమ్మకం కాంగ్రెస్లో ఏర్పడింది. అది లాస్ట్ టైం అసెంబ్లీ ఎలక్షన్ తర్వాత కాంగ్రెస్ పార్టీలో హాట్ టాపిక్ అదే. ఎవరు కాదన్నా అవునన్నా. అంటే ఈ వలసవాదుల ఫలం వల్ల తెలంగాణ గవర్నమెంట్ పై పడే భారము ఎలా తొలగించుకోవాలి? ఇది తెలంగాణ గవర్నమెంట్కి నంబర్ 1 ప్రశ్న. ఏ సబ్సిడీ ఏ స్కీము అనౌన్స్ చేసినా అట్లీస్ట్ హైదరాబాద్ సిటీలో అది ఒక 20 to 30% వలసవాదుల పాలవుతుంది. డైరెక్ట్గా ఇండైరెక్ట్గా వలస పక్షులకు దానాగా మారుతుంది. ఈ దానా గవర్నమెంట్ వేసినా అవి తిని ఎగిరిపోతాయి అని తెలిసినా వేయవలసి వస్తుంది. ఇది తెలంగాణ గవర్నమెంట్కి ఏమాత్రం ఇష్టం లేదు. తెలంగాణ గవర్నమెంట్కు ఇప్పుడు పాపులేషన్ అది వలసవాదుల పాపులేషన్ పెనుభారంగా మారింది. అది ఆంధ్ర పాపులేషన్ కావచ్చు, సాఫ్ట్వేర్ పాపులేషన్ కావచ్చు, నార్త్ ఇండియన్ పాపులేషన్ కావచ్చు. ఎందుకంటే తెలంగాణ వాదము ఎక్కడ దెబ్బతింటుందో, ఎక్కడ ఓట్లు వాళ్లకు పడవో, ఆ పడని ఓట్ల కోసం పాటలు ఎందుకు పడాలి? ఇప్పుడు చూడండి, ఎంఐఎం అంటే హైదరాబాదు ఓల్డ్ సిటీకి ఏ గవర్నమెంట్ ఏ ఫెసిలిటీ ఇచ్చినా అది ఎంఐఎం ఖాతాలో పడుతుంది. ఇప్పుడు జరిగిన సెంట్రల్ గవర్నమెంట్లో జరిగిన పరిణామాలు
ముస్లిం పాపులేషన్కి చాలా బ్యాడ్ రిజల్ట్స్ ఇవ్వబోతున్నాయి. ఈ మైనారిటీ పాపులేషన్ వాళ్ళు ఆషామాషి అనుకున్నారు. బీజేపీని ఓడగొడదాం అనే ఒక ఏకైక లక్ష్యంతో వాళ్ళు బీజేపీని దెబ్బ కొట్టడానికి ప్రయత్నం చేసింది. కానీ దీని పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. అంటే పడిన ఓట్లకు దాని పరిణామాలు భయంకరంగా ఉంటాయి. ఇప్పుడు బెస్ట్ ఓల్డ్ సిటీ ఎగ్జాంపుల్, బీఆర్ఎస్ వచ్చినా వాళ్ళకి ఫెసిలిటీస్ ఇస్తే అది ఎంఐఎం ఖాతాలో పోతుంది. కాంగ్రెస్ వచ్చినా ఫెసిలిటీస్ ఇస్తే ఎంఐఎం ఖాతాలో పోతుంది. అంటే రేపు బీజేపీ వచ్చి ఓల్డ్ సిటీకి మేలు చేసినా అది ఎంఐఎం ఖాతాలో పోతుంది. అంటే ముస్లిమ్స్ మతతత్వవాదంతోనే ఓటు వేస్తారు. అంటే మీరు పెట్టిన ఎఫర్ట్స్కి రిజల్ట్ శూన్యము. ఇది కాంగ్రెస్ యొక్క మెయిన్ ప్రాబ్లం. దానికి సొల్యూషన్ మీకు చెప్పారు. మీరు ఏ ఫెసిలిటీ ఇవ్వండి, మీరు ఎన్ని రోడ్లు వేయండి, మీరు ఎన్ని స్ట్రీట్ లైట్స్ ఇవ్వండి, వాళ్ళు వేసేది ఎంఐఎంకే. కనుక మీరు ఫెసిలిటీస్ ఇచ్చితే ఆ ఫెసిలిటీస్ యూజ్ చేసుకొని అనా పైసా ట్యాక్స్ కట్టకుండా, కరెంటు బిల్లు చెల్లించకుండా ఈ రాష్ట్రం యొక్క అంటే సంపత్తును అమాంతంగా మింగేసి ఆ ఓటు మాత్రం ఎంఐఎంకి ఇస్తారు. ఇది మేజర్ లూప్ హోల్ డెమోక్రసీలో. బిల్లు కట్టరు, ట్యాక్స్ కట్టరు, రోడ్లు వేయాలి, నీళ్లు వేయాలి. ప్రజా అంటే ఇప్పుడు ఈ ఇటు దక్కున్న సిటీలో లేదా తెలంగాణ గవర్నమెంట్ ట్యాక్స్ సొమ్మంతా వీళ్ళు అప్పడంగా మింగేస్తున్నారు. ఇది మేజర్ ప్రాబ్లం హైదరాబాద్ సిటీకి. కరెంటు బిల్లు వసూలు చేయడానికి పోతే కొడతారు. మరి కరెంటు ఎందుకు సప్లై అవుతుంది? వాటర్ బిల్లు అడగడానికి పోతే తంతరు. వాటర్ ఎందుకు సప్లై అవుతుంది? ఓట్లు అడగడానికి పోతే తంతరు. మరి ఎలక్షన్ ఎందుకు జరపాలి కదా? అలాగే ఈ వలస వచ్చిన వాళ్ళు తెలంగాణ బాగు గురించి ఏమాత్రం ఆలోచించారని ఈ అసెంబ్లీ ఎలక్షన్లో తేట తెల్లమైంది. కనుక వీళ్ళకి ఆ ఫెసిలిటీస్ ఎందుకు పోవాలి? భక్తు తెలంగాణ వాదులకు ఇవి దక్కితే ఓట్లైనా దక్కుతాయి కదా అనే ఆలోచన తెలంగాణ ఏ ప్రభుత్వం వచ్చినా వాళ్లకు ఇది మదిలో మెదులుతున్న ఒక క్వశ్చన్. ఈ క్వశ్చన్కి పరిష్కారాలు ఎటూ దొరుకుతలేవు. కొన్ని ఏళ్లుగా వచ్చి స్థిరపడిన వాళ్ళు వాళ్ళ మనసు ఇంకా ఆంధ్రప్రదేశ్లోనే మిళితమై ఉంది. లింక్ కూడా అయి ఉంది. మిళితం కాకుండా లింక్ కూడా అయి ఉంది. అందుకోసమే ప్రతి సంక్రాంతికి హైదరాబాద్ని వీడి అంటే వాళ్లకు జీవనోపాధి ఏమాత్రం కలిగించని వాళ్ళ స్వరాష్ట్రానికి వెళ్ళి వాళ్ళ రుణం తీర్చుకొని అక్కడ ఎంజాయ్ చేసి అక్కడ డబ్బులు ల్యాండ్స్ అవి కొనుక్కొని మళ్ళీ సంపాదన కోసం మాత్రమే హైదరాబాద్కి తిరిగి వస్తున్నారు. ఇది ప్రతి తెలంగాణ వాసి, ప్రతి తెలంగాణ పొలిటీషియన్కు కాలుతున్న మండుతున్న విషయం. ఇది అవునన్నా కాదన్నా నిజం. ఎలా ఓల్డ్ సిటీలో ఏ ఫెసిలిటీ ఇచ్చినా అది ఎంఐఎం పుణ్యానికే తన్నుకోబోతుంది కనుక
మరి వీళ్ళకు ఫెసిలిటీ ఇచ్చి అంటే న్యూ సిటీలో తెలంగాణ వ్యాప్తంగా కట్టిన ట్యాక్సెస్ వీళ్లకు ఫ్రీగా ఫెసిలిటీస్ అందించాలి. పోనీ ఓట్లైనా వీళ్ళు ఇటు దిక్కు వాళ్ళకి వేస్తారా అంటే వేయరు. కనుక నేను చెప్పకనే సొల్యూషన్ చెప్తున్నా. ఇప్పుడు కొత్త న్యూ సిటీలో వాళ్లకు ట్యాక్సులు వర్తిస్తాయి, ప్రాపర్టీ ట్యాక్సులు వర్తిస్తాయి, నీళ్ల బిల్లు కట్టాలి, కరెంట్ బిల్లు కట్టాలి, ప్రాపర్టీ ట్యాక్సులు కట్టాలి, ఇన్కమ్ ట్యాక్సులు కట్టాలి, జిఎస్టీలు కట్టాలి, కమర్షియల్ ట్యాక్సులు కట్టాలి, అడ్డమైన ట్యాక్సులు అన్నీ కట్టాలి. కానీ ఆ ట్యాక్సులు కట్టి ట్యాక్సుల యొక్క ఫలితాలు ఓల్డ్ సిటీకి వెళ్తున్నాయి. ఇది అన్యాయమైన అక్రమమైన ఒక డెమోక్రటిక్ ప్రాసెస్. ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్కి బర్నింగ్ ఫ్యాక్టర్ అది. సబ్సిడీలు ఇస్తాం సరే, ఇప్పుడు రైతు బంధుకి ఇచ్చినట్టు బొందలగడ్డలు, గుట్టలు, అడవులకు కూడా, చెరువులకు కూడా రైతు బంధు వర్తిస్తుంది. లేఅవుట్లకు, కమర్షియల్ బిల్డింగ్స్ కూడా రైతు బంధు ఇస్తూనే ఉన్నారు. అంటే ఆపితే ఓట్లు ఎక్కడ పోతాయి అనే భయం కారణంగా రేవంత్ రెడ్డి కూడా అదే పాలసీ కంటిన్యూ చేస్తున్నారు. ఇది తెలంగాణ గవర్నమెంట్కు ఒక అంటే మిస్టరీగా మారింది. దాన్ని సాల్వ్ చేయడానికి నేను ఈజీ సొల్యూషన్ ఆల్రెడీ చెప్పాను. ఓటు అంటే పౌరుడి హక్కు. ఎక్కడి హక్కు? అక్కడ లోకల్ గవర్నమెంట్ యొక్క కనెక్షన్ ఉంటే మాత్రమే ఆ హక్కు. బీహారీ వాడు అక్కడ ఎలక్షన్ కార్డు పెట్టుకొని ఇక్కడ రేషన్ తీసుకుంటే ఇక్కడి వాడు అయిపోడు. బీహారీ వాడు తెలంగాణ గడ్డపై కాలు మోపి తన ఇష్టారాజ్యంగా పొలిటికల్ డిసిషన్స్ మార్చే హక్కు వాడికి ఉండకూడదు. అంటే దానికి కూడా ఒక 15-20 సంవత్సరాల ఒక నిబంధన అనేది ఉండాలి. రాష్ట్రం యొక్క పౌరుడు ఎవడు? ఇక్కడ పుట్టినవాడా? అట్లీస్ట్ ఆ క్వాలిఫికేషన్ ఉండాలి. ట్యాక్స్ పేయరా? లేదా ఇది ఈ రాష్ట్రం యొక్క ఒక అనుభవించే కొంపన? ఇది ఏం స్పానా? మసాజ్ సెంటరా హైదరాబాద్? ప్రతి ఒక్కడు వచ్చి ఇక్కడ మసాజ్ చేయించుకొని వెళ్ళిపోవడానికి. దీనివల్ల నేను ఆషామాషిగా పాయింట్ రేజ్ చేస్తలేను. దీనివల్ల తెలంగాణ వాస్తవికులు, అస్సలు తెలంగాణ వాళ్ళు తీవ్రంగా నష్టపోతున్నారు. అన్ఎంప్లాయ్మెంట్ చూడండి, హాహాకారాలు చూడండి, డిఎస్సీలు చూడండి, ఎడ్యుకేషన్ పరంగా చూడండి, చిన్న చిన్న జాబ్స్ కూడా చేయలేని దుస్థితిలో నేటివ్ తెలంగాణ పాపులేషన్ ఉంది. అంటే దీనికి సొల్యూషన్ చాలా కఠినంగా ఉంది. వలసబాదులకు ఒక పర్మిట్ లేదా ఒక పరిమితమైన ఫెసిలిటీ తెలంగాణలో లేదా హైదరాబాదులో ఉండాలి. ఇది తప్పదు. లేకపోతే తెలంగాణ ప్రజలు ఇక్కడ వచ్చే ప్రభుత్వాలను ఎప్పుడూ నమ్మరు, వాళ్ళపై తిరుగుపడుతూనే ఉంటారు. అంటే హైదరాబాద్ ఇప్పుడు ఒక అసెట్గా కాదు, ఒక లయబిలిటీగా మారింది. ఇది చాలా డేంజరస్ క్వశ్చన్. ప్రతి ప్రజాప్రతినిధికి కుదిపేసే క్వశ్చన్ ఇది. ప్రతి తెలంగాణ ప్రజాప్రతినిధి మదిలో రగులుతున్న క్వశ్చన్ ఇది. వలసబాదులకు ఒక న్యాయం, తెలంగాణ వాసులకు ఒక న్యాయమా అంటే అవును. తెలంగాణ
వాసులకు న్యాయం జరగాలంటే ఈ డిస్క్రిమినేషన్ తేవాల్సిందే, లేకపోతే తెలంగాణ రాష్ట్రము చాలా క్రిటికల్ స్టేట్లో పడిపోతుంది. నీకు వ్యాధి ఎక్కడ కలిగింది? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ నుంచి వలస వచ్చే వాళ్ళ సంగతి. నీకు ఈ వ్యాధి ఎక్కడ కలిగింది? నీ రాష్ట్రంలో. నీవు ట్రీట్మెంట్ ఎక్కడ తీసుకుంటున్నావు? తెలంగాణలో, హైదరాబాద్లో. అన్ఎంప్లాయ్మెంట్ ఆంధ్రప్రదేశ్లో, ఎంప్లాయ్మెంట్ హైదరాబాద్లో. నా పాయింట్ కరెక్టా కాదా? ప్రతి తెలంగాణవాది కమెంట్ రూపంలో రాయండి. అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కడ? ఆంధ్రప్రదేశ్లో. దాని సొల్యూషన్ ఎక్కడ వెతుకుతున్నారు? హైదరాబాద్లో. ఇది తప్ప కరెక్ట్? తెలంగాణ పొలిటీషియన్స్ బాధ్యతన ఆంధ్ర వలసవాదుల యొక్క ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడం, అక్కడ మేస్త్రీలకు ఇక్కడ జాబ్ ఇప్పించడం తెలంగాణ పొలిటీషియన్ పని? ఇక్కడ పుట్టే ప్రతి ఆంధ్ర సంతానానికి బాధ్యత తెలంగాణ పొలిటీషియన్స్ తీసుకోవాలి. ఎంత క్రిటికల్ క్వశ్చన్ ఇది. ఒక స్టేట్ యొక్క సర్వైవల్ క్రిటికల్ అయిపోయింది క్వశ్చన్. ఇప్పుడు తెలంగాణ దుస్థితికి కారణం ఈ వలసవాదం. చాలామంది మేము ట్యాక్స్ కడతలేవా? మీ బోడీ ట్యాక్స్ దేనికి పనికిరాదు అంటే మరి సబ్సిడీలు ఎందుకు ఇస్తున్నారు అంటే, సబ్సిడీ ఇవ్వకుంటే, డబ్బులు ఇవ్వకుంటే ఎవడు ఓట్లు వేస్తలేడు. అంటే డెమోక్రసీ ఒక డబ్బుల పంపిణీ కేంద్రంగా మారింది. ఇప్పుడు చంద్రబాబు అడ్డమైన హామీలు ఇవ్వకుంటే పవర్లో రాకుండా మనం ఇచ్చేసాడు హామీ. అంటే అసాధ్యమైన హామీలు ఇవ్వకుంటే మీరు ఎన్నుకోబడరు అనేది అట్లీస్ట్ సౌత్ ఇండియాలో సుస్పష్టం. అసాధ్యమైన హామీలు ఇచ్చినా ప్రజలు నమ్మి ఓటేస్తారు కనుక ఇస్తారు. ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్కి ప్రాబ్లం ఏమంటే, ఇక్కడ వలసవాదులను పంపించే కార్యక్రమము చేయలేకపోతున్నారు. పొమ్మన్నా పోరు, పోతే అక్కడేం లేదు. ఇప్పుడు ఉన్న వాళ్ళను వెళ్ళగొట్టడం కూడా అన్యాయం. వాళ్ళు పాతుకుపోయారు, వాళ్ళు అలవాటు పడ్డారు, వాళ్ళ జీవనోపాధి ఇక్కడ ఎత్తుకున్నారు. కానీ ఓట్లు ఎక్కడ వేస్తారు? తప్పదు. వీళ్ళను వెళ్ళగొట్టడము ప్రజాస్వామ్యానికి విరుద్ధము. ఇది కూడా కరెక్ట్. మరి సొల్యూషన్ ఏమి? బాగుందా? మంచి మార్గంలో వేసే ప్రశ్నలు చాలా క్రిటికల్గా ఉంటాయి. మరి వీళ్ళని పంపించేది ఎలా? ఇది ఒక పెద్ద ప్రశ్న. దానికి జవాబు మనము మంచి కోరుకోవటము. ఆంధ్ర మంచి కోరుకోవటమే దీనికి ఫస్ట్ సొల్యూషన్. ఆంధ్రప్రదేశ్ బాగుపడాలి, ఆంధ్ర వాళ్ళు బాగుపడాలి. ఆంధ్రప్రదేశ్ అనే ఒక రాష్ట్రము తెలంగాణ కన్నా 10 రెట్లు డెవలప్ కావాలి. అక్కడ పోర్టులు, పెద్ద పోర్టులు ఏర్పడాలి. అక్కడ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ ఇక్కడి నుంచి షిఫ్ట్ అయినా పర్వాలేదు, షిఫ్ట్ కావాలి. ఆంధ్ర వాళ్ళకు అక్కడే ఏ క్లాస్ ఎడ్యుకేషన్ దొరకాలి. ఈ శ్రీ చైతన్య నారాయణాలు కుప్పలు తెప్పలుగా అక్కడనే కాలేజీలు పెట్టాలి. ఇంజనీరింగ్ కాలేజీలు కావాలి, హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్ కావాలి, హోటళ్ళు పెంచాలి అక్కడ కావాలి, ఆగ్రో ఇండస్ట్రీస్ రావాలి, ఆటోమొబైల్ ఇండస్ట్రీస్ ఆంధ్రప్రదేశ్లోనే రావాలి అని మనం ఒక 5 ఏళ్ళు అలా కోరుకుంటే తెలంగాణ ప్రజలకు అనుకోని రీతిలో మేలు జరుగుతుంది.
ఇప్పుడు చూడండి, మన రాష్ట్రానికి మంచి కోరుకుంటే ఏం కాదండి, ఇంకా వలసలు వస్తాయి. పక్క రాష్ట్రం బాగుపడాలి అంటే మనకు ఆపర్చునిటీస్ వస్తాయి. మన స్వార్థం కోసమైనా పక్క రాష్ట్రం బాగుపడాలి అని ప్రతి దేవుడికి, ప్రతి పొలిటీషియన్కి, చంద్రబాబు నాయుడుకి, పవన్ కళ్యాణ్కి, మోదీకి మనం స్పెషల్ రికమెండేషన్ చేయాలి. కర్ణాటక బాగుపడాలి, బెంగళూరు బాగుపడాలి, ముంబై మహానగరం విస్తరించాలి, బాగుండాలి, ఢిల్లీ బాగుపడాలి, బీహార్ బాగుపడాలి, పశ్చిమ బెంగాల్ వర్ధిల్లాలి, ఒరిస్సా బాగుపడాలి, చెన్నై అద్భుతంగా వెలగాలి అని మనము పక్క రాష్ట్రాల మేలు గురించి మనం కోరుకుంటే మన రాష్ట్రానికి ఆటోమేటిక్గా ఆ రిసోర్సెస్ సరిపోయి మన తెలంగాణ వాసులు బాగుపడతారు. మనము ఎప్పుడు కాంపిటేటివ్గా ఉండొద్దండి. ఇది మేనేజ్మెంట్ ఫార్ములా. ఎప్పుడు పొలిటీషియన్స్ అలా థింక్ చేయరు. అక్కడనే వచ్చింది ప్రాబ్లం. ఆంధ్ర వాసులు బాగుపడాలి, ఆంధ్రప్రదేశ్ వర్ధిల్లాలి, అక్కడ న్యాచురల్ గ్యాస్ దొరికి అక్కడ పెద్ద పెద్ద యూరియా ప్లాంట్లు రావాలి, స్టీల్ ప్లాంట్లు రావాలి, విశాఖపట్నం ఒక అద్భుతమైన ఇండస్ట్రియల్ సిటీగా వెలగాలి, అమరావతి పెద్ద నగరంగా, విశ్వనగరంగా వెలగాలి అని మనం కోరుకోవాలి. అప్పుడే హైదరాబాద్ నుంచి వలసలు పెరిగి మనకు కావాల్సిన బ్రీదింగ్ స్పేస్ దొరుకుతుంది. ఆంధ్ర వాళ్ళను తిట్టుకుంటే అది శాపంగా మారుతుంది. ఆంధ్ర వాళ్ళు కూడా మనలాగే మనుషులు, తెలంగాణలో ఉన్నవాళ్లే, ఇక్కడ నీళ్ళ రుచి చూసిన వాళ్ళే, వాళ్ళు తెలుగు ప్రజలే. కానీ వాళ్ళ దురదృష్టం ఏమంటే సస్యశ్యామలమైన అద్భుతమైన స్టేట్ నుంచి, అంటే వాళ్ళ దురదృష్టం వల్ల వాళ్ళు ఇక్కడ వలస రావచ్చు. అద్భుతమైన కొబ్బరి చెట్లు, వరి చేనులు, జీడి తోటలు, మామిడి తోటలు, చీని బత్తాయి తోటలు, అద్భుతమైన సీ కోస్టు, మత్స్య సంపద, భూ సంపద, అడవులు, అల్యూవిరియల్ సాయిల్, అద్భుతమైన నేల అన్నీ వదిలి ఆంధ్ర వాళ్ళు ఇక్కడ వస్తున్నారంటే దానికి కూడా ఒక బలమైన కారణం ఉంది. కాబట్టి వాళ్ళను మిస్ట్రీట్ చేయకుండా, ఆంధ్ర వాళ్ళను మిస్ట్రీట్ చేయకుండా వాళ్లకు తగిన ఆపర్చునిటీస్ కోసము మనము కొద్దిగా ఒక స్టెప్ వెనకేసి ఆలోచించాలి. ఒక తెలంగాణ వాదిగా నేను ఈ ట్రీట్మెంట్ ఇవ్వమంటున్నాను. వాళ్లకు మీరు చూడండి, ఆంధ్ర వాళ్లకు ఎక్కడ డబ్బు కనిపిస్తుందో అక్కడ ఇమ్మీడియట్లీ షిఫ్ట్ అవుతారు. అది ఆంధ్ర కానివ్వండి, అండమాన్ కానివ్వండి. కనుక ఆంధ్ర వాళ్లకు తమ స్వరాష్ట్రంలో డబ్బులు కనిపించేటట్టు చేయాలి. అది చేయవలసింది చంద్రబాబు నాయుడు, మోదీ. మనము దానికి తోడ్పడాలి. ఆంధ్ర వాళ్లకు వలస వెళితే లాభాల గురించి వాళ్లకు ఎడ్యుకేట్ చేయాలి. అక్కడ ప్రభుత్వాలు కూడా రమ్మని పిలవాలి. ఇప్పుడు రమ్మంటే ఓడు రాడు, ఎందుకంటే ఏం లేవు అక్కడ. వచ్చేం చేస్తారు అక్కడ? ప్రతి ఒక్కడు తాపీ మేస్త్రి అవుతాడా? సాఫ్ట్వేర్ రావాలి, ఇండస్ట్రీస్ రావాలి అంటే దానికి ఒక బేస్ కావాలి, మంచి పాలసీ కావాలి, అక్కడ ఎడ్యుకేటెడ్ పాపులేషన్ ఉండాలి, అక్కడ వర్క్ చేయగల పాపులేషన్ ఉండాలి, స్కిల్డ్ లేబర్ ఉండాలి, ఎడ్యుకేటెడ్ పాపులేషన్ ఉండాలి, ఇంజనీర్స్ ఉండాలి, డాక్టర్స్ ఉండాలి, టెక్నీషియన్స్ ఉండాలి, అక్కడ అర్బన్ ఎన్వైర్న్మెంట్ ఉండాలి, అక్కడ సంస్కృతి కొద్దిగా చేంజ్ కావాలి. అవన్నీ అయితే ఆటోమేటిక్గా ఆంధ్ర అభివృద్ధి అయితే పక్కనున్న రాష్ట్రాలకు చాలా మంచి జరుగు. అయితే చెన్నై నుంచి కూడా వలసలు ఆంధ్రాకు పెరుగుతాయి, బెంగళూరు నుంచి వలసలు ఆంధ్రాకు పెరుగుతాయి, హైదరాబాద్ నుంచి ఆంధ్రాకు వెళ్తారు. అంటే ఈ స్టేట్స్ అన్నీ లాభపడతాయి. దానికి ఏకైక పరిష్కారం ఆంధ్రప్రదేశ్
బాగుపడాలి, అభివృద్ధి కావాలి, దాని గురించి నెగటివ్ మాట్లాడకండి. ఇది అద్భుతమైన మేనేజ్మెంట్ ప్రిన్సిపల్. ఒక మంచి మనిషి మంచి మనసుతో ఎలా ఆలోచిస్తాడో అలా ఆలోచించడం స్టార్ట్ చేస్తే హైదరాబాద్ నుంచి వలసలు ఆటోమేటిక్గా పెరుగుతాయి. అది ఆంధ్ర వాళ్లకు డబ్బు వాసన వచ్చిందా వాడు ఎవ్వడిని కేర్ చేయడు. ఆంధ్ర వాళ్లకు డబ్బు వాసన వచ్చింది అంటే నీవు హైదరాబాదులో రాజులాగా మిమ్మల్ని చూసుకుంటామన్నా ఉన్న పళంగా లుంగి మీద చెడ్డి మీద ఆంధ్రాకి వెళ్ళిపోతారు. ఎందుకంటే వాళ్లకు రాజులాగా ఉండేది కాదు, డబ్బు కావాలి. డబ్బు ఎక్కడ వాసన పట్టినరో వాళ్ళు మీరు ఉండమన్నా హైదరాబాద్లో ఎవ్వడు ఉండడు. ఇది ప్రతి తెలంగాణ పొలిటీషియన్ బ్రెయిన్లో పెట్టుకోవాలి. నీవు ఇక్కడ అద్భుతాలు తెలంగాణ సృష్టించడం అంటే ఇంకా వలసలు పెరిగి ఇంకా ఫెసిలిటీస్ డిమాండ్ చేసి టోటల్ తెలంగాణని వలసవాదులే నాకేస్తారు. తెలంగాణ వాళ్లకు చిల్లి గవ్వ మిగలదు. అంటే మీ ప్రభుత్వాలు కూడా ఇలాగే కొట్టుమిట్టాడుతూ ఉంటాయి. ప్రభుత్వాలు గట్టిగా ఉండాలి తెలంగాణలో అంటే ఈ అద్భుతమైన ఫార్ములా పాటించండి. తెలంగాణ అంటే ఆంధ్రాతో పాటు సుఖంగా ఉంటుంది. ఇప్పుడు ఇరు రాష్ట్రాలకు ప్రజలకు కావాల్సింది ఏమంటే సుఖపడడం, సుఖంగా ఉండటం, డబ్బు సంపాదించుకొని అశాంతిగా బతకటం కాదు, ఒకరిపై ఒకరు విమర్శ కాదు. మీ రాష్ట్రానికి మీరు పోయి సుఖంగా ఉండండి, మా రాష్ట్రంలో మేము సుఖంగా ఉంటాం అనే ఫార్ములా ఇప్పుడు అడాప్ట్ చేస్తే ఇరు రాష్ట్రాలకు అద్భుతాలు జరుగుతాయి. ఇరు రాష్ట్రాలు రాజకీయ పరంగా బలపడతాయి, స్టేబుల్గా ఉంటాయి. ప్రజలు కూడా తెలుగు ప్రజలు అంటే సంతోషాలతో ఇక రాబోయే రోజుల్లో అద్భుతాలు సృష్టించి మన సౌత్ ఇండియాకే మంచి పేరు తెస్తాయని కోరుకుంటూ, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.